లంచాలు ఎవరికిచ్చారో చార్జ్ షీట్లో ఒక్క పేరు లేదు. ఆరోపణలు అభియోగాలకు ఆధారాలు లేవు. గ్లోబల్ మీడియాలో మాత్రం వరుస కథనాలు వస్తున్నాయి. ఏదో జరిగిపోయిందని నమ్మించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ అమెరికన్ ఓవర్ రీచ్కు ముగింపు ఎక్కడా అంటూ ఆక్షేపించారు నార్వే దౌత్యవేత్త ఎరిక్ సోహైమ్. అదానిపై అమెరికా చేసినట్టు ఓ అమెరికన్ వ్యాపారవేత్త విషయంలో భారత్ చేస్తే అగ్రరాజ్యం సహిస్తుందా అని గట్టిగా నిలదీశారు. అదానీ కంపెనీలపై అమెరికాలో నమోదైన కేసును న్యాయ కోవిదులే కాదు, దౌత్యవేత్తలు తీవ్ర స్థాయిలో తప్పుబడుతున్నారు. ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమానికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా పనిచేసిన నార్వే దౌత్యవేత్త ఎరిక్ సోహైమ్ ఈ వ్యవహారంపై కీలక వ్యాఖ్యలు చేశారు. సోలార్ విద్యుత్ ఒప్పందాల కోసం అదానీ గ్రూప్ లంచాలు ఇచ్చేందుకు ప్రయత్నించిందంటూ యుఎస్ న్యాయశాఖ చేసిన ఆరోపణలను ఆయన తప్పుపట్టారు. గౌతమ్ సాగర్ అదానీలపై ఆరోపణలు లేవని స్పష్టమైందన్నారు. భారత అధికారులకు అదానీ గ్రూప్ ప్రతినిధులు లంచాలు ఇచ్చినట్టు ఎలాంటి ఆధారాలు లేవని, అసలు ఆధారాలు లేకుండా ఆరోపణలు ఎలా చేస్తారని ప్రశ్నించారు. నేరారోపణపై అంతర్జాతీయ మీడియా కవరేజీపైన సోహైమ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇది అమెరికన్ ఓవర్ రీచ్ కేసని పేర్కొన్నారు. అదానీ గ్రూప్ పై అమెరికన్ ప్రాసిక్యూటర్ దృష్టి సారించడం భారతదేశ దేశీయ విషయాలలో అనవసరమైన జోక్యానికి ఉదాహరణ అని వాదించారు. ఓ నేరానికి సంబంధించి యుఎస్ కు చెందిన వ్యాపారవేత్తపై భారత అత్యున్నత న్యాయస్థానం అభియోగాలు మోపితే అమెరికా సహిస్తుందా అని ప్రశ్నించారు ఎరిక్. దీన్ని అమెరికన్ మీడియా సముచితంగా భావిస్తుందా, ఒప్పుకుంటుందా అని క్వశ్చన్ చేశారు. విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి అదానీ సంస్థలతో గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎలాంటి ఒప్పందాలు చేసుకోలేదని మరోసారి స్పష్టం చేశారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వానికి చెందిన సెకీతోనే అగ్రిమెంట్ జరిగిందన్నారు. అదానీ కంపెనీతో ఒప్పందం చేసుకున్నట్టు చూపిస్తే దేనికైనా సిద్ధమని సవాల్ చేశారు మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి. గడిచినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి 5 సంవత్సరాల్లో ఏదైతే ఆరోపణలు వచ్చినటువంటి ఈ విద్యుత్ కొనుగోలుకు సంబంధించినటువంటి దాంట్లో ఆ రోజు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అదానీ అనేటువంటి సంస్థతో మేము ఒప్పందం చేసుకోలేదు. మేము చేసుకున్నటువంటి ఒప్పందం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక మినీరత్న కంపెనీ సెక్కీ అనేటువంటి సంస్థ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థ. ఆ సంస్థతో జరిగినటువంటి ఒప్పందాలు మాత్రమే ఉన్నాయి తప్ప ఎక్కడన్నా మీరు అదానీ అనేటువంటి సంస్థతో ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ మేము కానీ ఒప్పందం చేసుకున్నటువంటి విషయాన్ని ఎక్కడన్నా చూపించగలిగితే మేము దేనికన్నా సిద్ధం. అదానీ అంశంపై అమెరికా కోర్టులో వేసిన ఛార్జ్ షీట్ పూర్తిగా తప్పుల తడక అని ఇప్పటికే తేల్చేశారు న్యాయ నిపుణులు. ఇవి ఆధారాలు లేని అభియోగాలని స్పష్టం చేశారు. ఎవరికి లంచాలు ఇచ్చారనే విషయంపై ఛార్జ్ షీట్లో ఒక్క పేరు కూడా ప్రస్తావించని విషయాన్ని ప్రత్యేకంగా లేవనెత్తారు. అమెరికా FCPA యాక్ట్ కింద డీఓజే చేసిన ఆరోపణలు, మోపిన అభియోగాలు కేవలం ఊహాగానాలేనని విశ్లేషించారు న్యాయ కోవిదులు. అటు అదానీ గ్రూప్ కూడా ఈ ఆరోపణలను తీవ్రస్థాయిలో ఖండించింది. దీనిపై న్యాయపరంగా ముందుకు వెళతామని పేర్కొంది.